A very good morning and praise the Lord for the Lord's day that the Lord has blessed us with, for all His blessings in the past and everything. Let's look to the Lord in prayer. Father, Lord, we thank you and praise you for this wonderful morning that given us another day in our lives to glorify your name, Lord. We come here to worship you, praise you in your presence, Lord. Thank you and praise you for this time. Commit the rest of the time into your loving hands. In Jesus' matchless name we pray. Amen. Amen. We'll glorify the King who enters into our lives singing that song which says, Hosanna, Hosanna, Hosanna in the highest. Hosanna, Hosanna, Hosanna in the highest. Hosanna, Hosanna, Hosanna in the highest. Lord, we lift up your name with our hearts full of praise. Be exalted, O Lord our God. Hosanna in the highest. Glory, glory, glory to the King of Kings. Hallelujah. Glory, glory, glory to the King of Kings. Lord, we lift up your name with our hearts full of praise. Be exalted, O Lord our God. Glory to the King of Kings. Hosanna, 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 Mahonatuda. Hosanna, 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 Mahonatudu. Devani namamu, unnata namamu. కృతజ్ఞతాస్తుతులు నీకే, ప్రభావము రారాజుకే. కీర్తి, కీర్తి, కీర్తి రారాజుకే. hallelujah. కీర్తి, కీర్తి, కీర్తి రారాజుకే. దేవని నామము ఘనమైన నామము. కృతజ్ఞతాస్తుతులు నీకే, ప్రభావము రారాజుకే. ప్రభావము రారాజుకే. హల్లెలూయా. యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. బలమైన పని చేయు బలవంతం స్తుతించుడి. ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలు. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తుతించుడి. సూర్య చంద్రులారా ఇలా దేవుని స్తుతించుడి. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అన్ని వడగండ్లారా మీరు కర్తను స్తుతించుడి. హృదయమును ఒప్పించిన నాదుని స్తుతించుడి. రాజుల రాజైన
యేసురాజు భూజనులానేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. అగాధమైన జలములరా దేవుని స్తుతించుడి. అలలవలే సేవకులు లేచిరి స్తుతించుడి. దూతలరా పూర్వభక్తులరా దేవుని స్తుతించుడి. పరమందు పరిశుద్ధులు ఎల్లరూ స్తుతించుడి. రాజుల రాజైన యేసురాజు భూజనులానేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. Thank you, praise and worship team, for leading us in that wonderful praise and worship this morning. God bless you for that. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. Greetings to you all in the precious name of our Lord and Savior Jesus Christ. I welcome each and every one of you for this morning worship service. Let us begin our worship service. I will bless the Lord at all times. His praise shall continually be in my mouth. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. My soul shall make its boast in the Lord. Let the humble hear and be glad. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. Oh, magnify the Lord with me. Let us exalt his name together. నాతో కూడా యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. ప్రార్థించుకుందాము. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మకమైన మా గొప్ప దేవ, మీ పరిశుద్ధమైనటువంటి ఘనమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు మేము స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఉదయ కాల సమయంలో నాయన మీ పాదముల చెంత చేరి మిమ్మల్ని ఆరాధించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు నాయన మాకిచ్చినటువంటి ఈ గొప్ప సమయమును బట్టి, అమూల్యమైన సమయమును బట్టి మేము నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మాలో ఏ యోగ్యత లేకపోయినప్పటికీ, మాలో ఏ మంచితనము లేకపోయినప్పటికీ నాయన మీ అపారమైన కృప, మీ అపారమైన ప్రేమను మాకు అనుగ్రహించి ప్రభువా, ఇదిగో తండ్రి నాయన ఈ సమయం వరకు మమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచినందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గత వారం అంతట్లో నాయన మీరు మాతో కూడా ఉన్నందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో దేవా నాయన, మేము ఆరాధన ప్రారంభిస్తుండగా ఆది మొదలుకొని అంతవరకు మీ నడిపింపును, మీ సహాయమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో తండ్రి నాయన ఆరాధనలో పాలు పొందుచున్న ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభా నాయన, మీ నామం మేము స్తుతిస్తుండగా ప్రభా అయానాథను నాయన మీ నామం గొప్పగా హెచ్చింపబడినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అనేక విషయాలను బట్టి ప్రభువా నీ సన్నిధిలో తండ్రి విజ్ఞాపన చేస్తుండగా మా ప్రార్థనను విని మాకు జవాబిచ్చే దేవా మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా నాయన, మీ యొక్క దాసుడు మీ వాక్యం అందిస్తుండగా మీ సిలువ చాటున మరుగుపరిచిన ఆయన అయా నా తండ్రి ప్రభువా ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రభా నా తండ్రి నాయన మరొకసారి తండ్రి మరి ప్రతి ఒక్కొక్కరిని మా సంఘ సభ్యులందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. సమస్త ఘనత మహిమ మీకే కలుగునట్లు ఈ ఆరాధనంతా జరిగించుకోమని యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క నామమునకు స్తుతి ఘనత మహిమ కలుగునట్లు మనమందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి
6వ పాటను పాడుకుంటూ ప్రభుని స్తుతించి మహిమపరుచుకుందాము. 6వ పాట భీకరుండవు మా యెహోవా అనే పాటను పాడుచు ప్రభుని స్తుతించి మహిమపరుచుకుందాం. ఈ సమయంలో మనమందరం కలిసి అపోస్తలుల విశ్వాస సూత్రమును చెప్పుకుందాము. పరలోక భూలోకమునకు సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. ఆయన పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువేయబడి చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున చనిపోయిన వారిలో నుంచి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. అక్కడి నుండి ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు తిరిగి వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధుల సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమెన్. లెట్ us spend some time in prayer. Our God is a almighty God, all powerful God. Our God is a prayer answering God. Let us place all our
supplications at His feet this morning. Let us ask for His guidance. Let us ask for His protection. When we believe in Him, when we pray with faith, definitely God is going to answer our prayer this morning. Let us spend some time in prayer. Let us intercede for various needs of the church. Gracious God, our loving and living Heavenly Father, we thank Thee, we praise Thee, O Lord, for giving us this wonderful time of worship this morning. Lord, we are unworthy, unprivileged. There is no any goodness in us. But Father, You have remembered us in a new day. You have extended our lives, O Father. We thank Thee, O Master, for giving us this wonderful time of worship this morning, Father. Lord, as we come to Thy throne of grace, Father, Lord, as we pray for the various needs, O Father, Lord, as we intercede at Your feet, Father, listen to our prayer this morning, Master. Yes, Father, You are an almighty and all-powerful God. Jeremiah chapter 32, verse 27 says, nothing is impossible to Your Father. So Lord, we believe in Your word. We believe in all Your promises, Father. We thank Thee, O Master. Lord, as we come to Thy throne of grace, we accept that, we acknowledge that, O Father, You are a holy God, God who lives in the Most High, whose name is above all the other names, who is worthy to be praised and worshipped, O Father. Yes, Lord, there is no one like You, Father, in this whole universe, Father. You are the creator. You are the sustainer of this whole universe, Lord. Today, whole creation is under Your control. Lord, You know what is happening on this earth today, O Father. As Your children, as believers, Father, help us to accept Your will in our lives, O Father. And help us, O Lord, correct ourselves. Help us, O Lord, put ourselves in Your ways at all the times, in all the situations of our lives, O Father. Lord, You are the source of every blessing in our lives, O Master. Today, the health, wealth, name, fame, riches, whatever we are owning today, that is all coming from You, Master. We thank You, Lord. You are the source of every blessing in our lives, O Master. You are the living God, God who sees, God who hears, God who involves in the problems of His children. Thank You, Father. A living God is always living with us. He is amongst us. Lord, we want to thank You. Yes, Father, You are the omnipotent, omniscient, omnipresent, never, ever changing, all powerful, sovereign God and God of justice. Yes, Lord, we have this wonderful God, great God. Help us, Lord, not to worry about anything in this world, Father. Help us, O Lord, to take our strength apart from You, to live this life just for the glory, for the exaltation of Your name at all the times, in all the situations of our lives, O Father. This great God took the form of man, came into this world, died upon the cross, shed His precious blood on the cross for us, made us worthy to eternity, for forgiving all our sins, all our shortcomings. Lord, we want to thank You, Master. Lord, as we come to Thy throne of grace, we accept that we are sinners. We confess our sins.
our shortcomings, our weaknesses. Lord, please forgive us, pardon us, and accept us once again as your children as we pray at your feet this morning, Master. Lord, this morning we pray for our Millennium Methodist Church, Father. Bless each and every believer, each and every family of our church, O Lord. Wherever we are, here in the city, in India, in abroad, Father, wherever we are, Father, Lord, bless each and every one of us. Thank you, Lord, for placing all our families under your grace during this pandemic, O Father. Thank you, Lord, for making all our provisions in your grace, Father, during this pandemic, O Master. Yes, Father God, we want to thank you, Lord. Bless our Sunday worship service, Master. Because of the lockdown, we are conducting our worship service online. Thank you, Lord, for giving us thy grace and mercy to conduct this worship service. Thank you, Lord, for blessing this service for all of us on every Sunday, O Father. We pray, Father God, for the programs during the week. We pray for the Bible studies, fasting prayer, Master. Bless the programs, Lord, for the spiritual growth of the congregation. Lord, we pray for the Sunday school ministry, Methodist Youth Fellowship, Methodist Men, WSCS, prayer cell groups of our church. Yes, Father God, bless these ministries of our church for the spiritual growth of the congregation, Lord. Yes, Father, when you are going to come, our church should be in the group of rapture, Father. You prepare us in that way, O Master. Lord, we want to thank you, Father. Lord, at this time, Father God, yes, Master, we pray, O Lord, our members, our dear ones, yes, Lord, who are sick at this time, who are ailing in different sicknesses, touch them and heal them, O Master. Let thy promise can be fulfilled in their lives, O Father, that you're going to heal us by your stripes, O Father. You touch them and heal them, O Father. And many of our members, Father, when they have fallen sick because of this COVID-19, thank you, Lord, for touching them and healing them. Still, there are some, Father, suffering from this virus. Touch them and heal them. Give them complete recovery in your healing name, O Master. Lord, this morning, Father, we pray, O Father God, you know the present situation which is prevailing in our church, O Father. But Father, nothing is impossible to your Father. Just we want to place our church in your gracious hands, O Master. Holy Spirit God, lead our members to the truth, O Father God. Yes, Father, things should come into order as soon as possible, Father. We have to worship you as one family, as one church of Millennium Methodist Church, Father God. Just we want to place this matter at your feet, O Father God. Father, this morning, we pray for the ministry of Methodist Church in India, O Lord. We pray for all our bishops, for their families, their ministry in their respective conferences, Father God. We pray, O Lord, for all the other authorities of MCI. Bless them, Lord. Bless them services, O Lord, for the ministry of Methodist Church in India, O Father. Father God, our loving and living Heavenly Father, bless the entire ministry of our Methodist Church, O Father God. Preaching, teaching, healing ministry. Bless the ministry, O Master. This morning, Father, especially, O Lord, we pray for our Hyderabad Regional Conference, O Master. We pray for our dear Bishop, for his family. Lord, bless them and be with them. Thank you, Lord, for blessing them with good health thus far. Bless their ministry in our conference, O Father God. Yes, Master, we pray for the conference authorities. We pray for the district superintendents, pastors, village preachers, etc. institutions, deaconesses, Father. Thank you, Lord, for calling each and every one of us. Thank you, Lord, for giving us this wonderful call. Help us, O Lord, to be faithful to you in the work and the responsibility have laid upon us, O Master. Lord, we are accountable to your Father. When you are going to come, you are going to take account from us, O Master. Help us, O Lord, to be faithful to you in the work and the responsibility you have entrusted to us. Lord, this morning,
We pray for our city. We pray for our country. We pray for our state, Prime Minister, Chief Minister, President, Governor, and all the other ministers of our state. Yes, Master, our nation, oh Father God. Father God, bless them, bless their ruling for our city, for our state, for our country, oh Father God. And especially, oh God, what all the measures they are taking, oh Lord, to eradicate this COVID-19, bless them and be with them and guide them and lead them, oh Father, in a right way, oh Father God. Yes, Master, because of this virus, yes, Lord, many people are taking treatment in ICU wards. Lord, have mercy upon them, touch them and heal them, oh Father. Many are there in quarantine, Master. Oh Lord, you strengthen them. Many of them lost their dear ones. They are in deep sorrow and grief, Father. Oh Lord, give them thy comfort, oh Father God. Heavenly Master, Father God, yes, Father God, we pray for the doctors, nurses, paramedical staff, sanitization workers, yes, Father God, police department, water department, fire department, electricity department. Bless all of them. Bless them with good health. Bless their families. Yes, Father, so that they can serve the community, oh Master. Bless all of them, oh Father God. Lord, this morning we pray for the ministry which is going on online, oh Father. Through churches, through organizations, bless the ministry for your people, oh Master. Gracious God, our loving and living Heavenly Father, thank you, Father, for our praise and worship team. Yes, Master, every Friday they are coming, they are taking time and they are coming. And Father God, yes, Father God, they are helping us, Master. Yes, Father God, to conduct the worship service. Bless them, bless their families, oh Father God. Master, we want to thank you, Lord. This morning, yes, Father God, I submit myself, my family, and Reverend Stephen, his family. Thank you, Lord, for giving us this great opportunity to serve the Millennium Congregation of Father God. Yes, Father God, we accept that. We are weak, Father. You have to strengthen us. You have to fill us with your knowledge and wisdom so that, Lord, we can glorify, we can honor your name, Father, as the pastors of this church, of Father God. Yes, Lord, if we are doing anything wrong in any way, oh Lord, you correct us. Oh God, our Heavenly Father, you lead us in a right way, oh Father God. Yes, Father God, this morning, as your servant, yes, Lord, as he's going to bring your word to us this morning, bless the word for us, oh Master. Anoint your servant with your Holy Spirit, Father God, so that we can listen to your voice this morning, Master. Thank you, Lord, for hearing our prayer this morning. Be with us in the remaining worship service. We ask all these things in the wonderful, in the precious name of our Lord and Savior, Jesus Christ. Amen. ఈ యొక్క సమయంలో ఒక ప్రత్యేకమైన పాట విందాము. సహోదరి మృదుల సందేశ్ గారు ఒక ప్రత్యేకమైన పాట మనకు వినిపిస్తారు. మారుచున్న లోకంలో మారే స్థితిగతులలో మార్పులేని యేసు వైపు చూచి సాగెదన్. యేసు నాకు చాలని మారుచున్న లోకంలో మారే స్థితిగతులలో మార్పులేని యేసు వైపు చూచి సాగెదన్. యేసు నాకు చాలని సంతసింతును. యేసు నాకు చాలు, యేసు ప్రేమ చాలు. యేసు నాకు చాలు, యేసు ప్రేమ చాలు.
ఈ సమయంలో ఈ దిన ధ్యానము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం నుండి 58వ వచనం వరకు చదువుకుందాం. మరి తెలుగులో మిస్సెస్ మేరీ రమేష్ గారు మనకు చదివి వినిపిస్తారు. ఇంగ్లీష్లో మిస్ డాక్టర్ ప్రసన్నత గారు మనకు చదివి వినిపిస్తారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 50 నుండి 58 వరకు. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసంలో దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయత స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము, కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు క్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకు బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు విజయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. చదివిన వాక్యం దేవుడు ఆశీర్వదించబడుగా. The scripture portion for this morning's meditation is taken from 1 Corinthians chapter 15 verses 50 to 58. I repeat, 1 Corinthians chapter 15 verses 50 to 58. I declare to you, brothers and sisters, that flesh and blood cannot inherit the kingdom of God, nor does the perishable inherit the imperishable. Listen, I tell you a mystery. We will not all sleep, but we will all be changed. In a flash, in the twinkling of an eye, at the last trumpet. For the trumpet will sound, the dead will be raised imperishable, and we will be changed. For the perishable must clothe itself with the imperishable, and the mortal with immortality. When the perishable has been clothed with the imperishable, and the mortal with immortality, then the saying that is written will come true. Death has been swallowed up in victory. Where, O death, is your victory? Where, O death, is your sting? The sting of death is sin, and the power of sin is the law. But thanks be to God, He gives us the victory through our Lord Jesus Christ. Therefore, my dear brothers and sisters, stand firm. Let nothing move you. Always give yourselves fully to the work of the Lord, because you know that your labor in the Lord is not in vain. May the good Lord add His blessings to the reading of His holy word. ఒక సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించుటకై మన మధ్యలో మన అసోసియేట్ పాస్టర్ గారు రెవరెండ్ ఏ స్టీమర్ గారు ఉంటున్నారు. వారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. వారు దేవుని యొక్క వాక్యాన్ని అందించక ముందు మరి ప్రైజ్ అండ్ వర్షిప్ టీం వారు వాళ్ళందరినీ కూడా ప్రైజ్ అండ్ వర్షిప్లో నడిపిస్తారు. సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము ఆయనే నా సంగీతము స్తుతుల
మధ్యలో నివాసం చేసే దూతలెల్ల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్ల పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల మొరలు విని, వేడుచుండు భక్తుల మొరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదము. రాకడలో ప్రభుతో నిత్యముందుము, రాకడలో ప్రభుతో నిత్యముందుము. మ్రొక్కెదము స్తుతింతుము పొగడెదము, మ్రొక్కెదము స్తుతింతుము పొగడెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదము, మన జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదము, మన జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదము. వర్తమానానికి సిద్ధపడక ముందు మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి అబ్రహాము మొట్టమొదటిగా మరి దేవా నిన్ను నేను ఆరాధిస్తున్నాను అని చెప్పినప్పుడు ఆయన తన కుమారుణ్ణి అర్పించడానికి వెళ్తున్నాడు. ఈ యొక్క సమయంలో మరి మనం వర్తమానం వింటూ ప్రభువా మరి మీరు నాతో మాట్లాడండి, నేను మార్చుకోవాల్సింది ఏంటి, నేను అర్పించాల్సింది ఏంటి అని మనల్ని మనం పరిశోధించుకుంటూ ఆ వాక్యంతో దేవుడు మనతో ఎలాగా మాట్లాడతాడు అని మనం ఆశపడుతూ తేరి ఆరాధన కరు ప్రభువా నిన్ను ఆరాధిస్తాను అనేటువంటి ఆ పాటను మనం ప్రార్థనపూర్వకంగా పాడదాం. क्षमा कर जीवन दे दे, दया की याचना करूं, तेरी आराधना करूं. तू ही महान सर्वशक्तिमान, तू ही है मेरे जीवन का संगीत, तू ही महान सर्वशक्तिमान, तू ही है मेरे जीवन का संगीत. हृदय के तार छेड़े जनता, हृदय के तार छेड़े जनता, तेरी आराधना है माधुरी, जीवन से मेरे महिमा आए. एक ही कामना करो, पाप क्षमा कर जीवन दे दे, दया की याचना करूं, तेरी आराधना करूं. सृष्टि के हर एक कण में छाया है तेरी महिमा का राज. सृष्टि के हर एक कण कण में
छाया है तेरी महिमा का राज। पक्षी भी करते हैं तेरी प्रशंसा, पक्षी भी करते हैं तेरी प्रशंसा। हर पल सुनाते हैं आनंद का नाम। मेरी भी भक्ति तुझे ग्रहण हो, हृदय से प्रार्थना करूं। पाप क्षमा कर जीवन दे, दया की याचना करूं। तेरी आराधना करूं, तेरी आराधना करूं। पाप क्षमा कर जीवन दे, दया की याचना करूं। तेरी आराधना करूं। దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ఐ ప్రైజ్ గాడ్ అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ప్రీచ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ద ప్యాసేజ్ విచ్ వీ హ్యావ్ taken is from the letter of Paul to the 1 Corinthians 15th chapter verses 57 to 58. ప్రతికూల పరిస్థితులలో విశ్వాసముతో కొనసాగింపు. ఇక్కడ మనం గమనించినట్లయితే మనం అనుకున్నట్టుగా జరగకపోవచ్చు, మనం ఊహించినట్టుగా మరి పరిస్థితులు ఉండకపోవచ్చు. మనకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అనేక సార్లు ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటిలో మనము నిరాశపడని అవసరం లేదు. అలాంటి సందర్భాలలో మనం గ్రహించవలసిన విషయం ఏంటనగా, దేవుని యొక్క ఉద్దేశములు, ఆయన వాగ్దానములు మాత్రము నెరవేర్చబడుతూనే ఉంటాయి. సో అలాంటి పరిస్థితులను చూసి మనం ఎప్పుడు కూడా కృంగిపోకూడదు. ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో కలిగినప్పుడు, when we face such situations, we should not set back in our faith. దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు బోధిస్తున్న విధాన్ని మనం గమనిస్తే, ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము. ఎలాంటి పరిస్థితులు ఉన్నను కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయమును, విజయాన్ని అనుగ్రహించేవాడు దేవుడే. కానీ దేవునికి స్తోత్రములు. ప్రభునందులు మనకు విజయమును కలగజేయనై ఉన్నాడు. అనగా ఎవరైతే ప్రభునందుల విశ్వాసం కలిగి ఉంటారో, దేవుని యొక్క మాటను నమ్మి విశ్వసించి వారి ఆత్మీయ జీవితాలను కొనసాగిస్తారో, అటువంటి వారికి వారు అనుకున్నటువంటి పరిస్థితులు వారు ఎదుర్కొంటున్న దేవుడు వారికి తోడుగా నుండి వారిని ముందుకు నడిపిస్తారు. పరిశుద్ధ గ్రంథములో మరి అనేక సందర్భాలలో మరి వారు ఊహించిన దానికి భిన్నంగా జరిగినటువంటి పరిస్థితులను మనం చూడవచ్చు. కానీ అలాంటి సమయంలో కూడా నమ్మదగిన దేవుడు చేయి విడవలేదు, ఎడబాయలేదు. He has not forsaken us. ఆయన మన చేయి పట్టుకొని నడిపించే దేవుడు, ఆయనను మనల్ని బలపరిచే దేవుడు. దేవుని యొక్క వాక్యంలో 58వ వచనంలో చూస్తే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి అని అంటున్నాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి థింక్ దాట్ అవర్ ఎఫర్ట్స్ ఆర్ వెయిన్ అని. మన ప్రయాస అంతము కూడా వ్యర్థమని అనుకుంటాం. ప్రభునందు మనం పడుతున్నటువంటి ప్రయాస ఎన్నటికీ వ్యర్థము కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. నీవు దేవుని కొరకై నిలబడినప్పుడు,
అపవాది చేత శోధింపబడతారు. అనేక సార్లు మీరు పరీక్షింపబడతారు. మన విశ్వాసము పరీక్షింపబడుతుంది కదా. మనము దేవుని యందు ఉన్నటువంటి నమ్మకం కోల్పోనట్లుగా చేస్తుంది, భ్రమలోనికి మనల్ని నెట్టేస్తుంది. కానీ ఇటు స్థితిలో మనము దేవుని యొక్క వాక్యం తట్టు చూడాలి. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు అని అంటున్నాను. మీరు ఏదైనా దేవుని కొరకై ప్రయాసపడుతున్నట్లయితే, ప్రభునందు మీరు శ్రమ పడుతున్నట్లయితే, మరి ఆత్మీయ జీవితంలో మీ విశ్వాసాన్ని బట్టి మీరు పరీక్షింపబడుతున్నట్లయితే, మీరు శోధింపబడుతున్నట్లయితే అది వ్యర్థం కాదు, దానికి ప్రతిఫలం ఉంటుందని నేను జ్ఞాపకము చేస్తున్నాను. ఇక్కడ పౌలు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితులు వస్తాయని మీరు ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. మనం చేయవలసినటువంటి పనిని జ్ఞాపకము చేస్తున్నాడు. ఇలాంటి సన్నివేశాలు లేక పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనం స్థిరులుగా ఉండాలి, కదలని వారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యములోను, విశ్వాసములోను, మన భక్తిలోను, మన నీతిలోను, మన ప్రార్థన జీవితములోను కదలక మరి స్థిరులుగా మనము ఉండవలసిన వారమై ఉన్నామని వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాం. ప్రభువు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. రెండవ మాటను మనం చూస్తున్నాము, దేవుని కార్యముల యందు ఎప్పటికీ కూడా ఆసక్తులై ఉండాలి అని అంటున్నా. ఆసక్తి కోల్పోవద్దు, నిరాశకు గురి కాకూడదు. ఎందుకనగా మనం ఈ లోకములో దేవుని బిడలంగా శోధింపబడుతూ ఉన్నాం, పరీక్షింపబడుతూ ఉన్నాం, శ్రమకు గురవుతూ ఉంటున్నాము, లోనవుతున్నాం. కానీ మనల్ని బలపరిచే దేవుడు గొప్ప దేవుడు. నా దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మనల్ని నడిపించే దేవుడు, తోడుగా నుండే దేవుడు, బలపరిచి స్థిరపరిచే దేవుడై ఉంటున్నాడని నేను జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. పరిస్థితులు తారుమారుగా అవ్వచ్చును, దేవుని యొక్క వాగ్దానం ఉంటుంది. మిమ్మల్ని అందరినీ కూడా ఐగుప్తులో నుండి మరి వాగ్దానము చేయబడినటువంటి దేశంలోనికి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నడిపిస్తారని దేవుని వాగ్దానం ఉంది. ఆ వాగ్దానాన్ని బట్టి మరి దేవుని బిడ్డలందరూ కూడా ఐగుప్తులో నుండి విడిపింపబడిన వారై ముందుకు సాగిపోతున్నారు. వారి ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో అనుకూలమైనటువంటి పరిస్థితుల నుండి వారు ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఉంటున్నారు. కానీ మరి ఎప్పుడు కూడా వారు నిరాశపడలేదు, ముందుకు సాగుతూ ఉన్నారు. వేగుల వారిని పంపించారు. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనమును మనం గమనించినట్లయితే అక్కడ 10 మంది వేగుల వారిని పంపించి ఆ దేశము ఎలాగుంటుందో చూసి రమ్మన్నప్పుడు అందరు వెళ్ళారు. వెళ్ళి అక్కడ చూచినప్పుడు 8 మంది వ్యతిరేకంగా వారి యొక్క రిపోర్ట్ను మరి ప్రజెంట్ చేశారు. అయ్యా, ఆ దేశాన్ని మనము జయించలేము, అక్కడ బలాఢ్యులు ఉంటున్నారు, మరి నెఫ్తాలీయులు చాలా బలమైనటువంటి వారు, వారిని మనము జయించలేము, అక్కడ ఉన్నటువంటి మరి పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలంగా లేవని 8 మంది సాక్ష్యం చెప్పారు. కానీ కాలేబు మోషేతో అంటూ ఉన్నాడు. 30వ వచనంలో చూస్తే, కాలేబు మోషే ఎదుట జనులను నిర్మూలపరచి మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరచుకొందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలునని. చూసారా ఎలాగంటున్నాడు? 8 మంది ఒక తట్టు మరి రిపోర్ట్ ఇస్తుంటే, కాలేబేమో మనం తప్పక ఆ దేశం పైకి వెళ్దాము, దానిని మనం స్వాధీనపరచుకుందాము, మన శక్తి సరిపోతుంది అని అంటున్నాడు. ఎందుకు అలాగంటున్నాడు? విశ్వాసమును బట్టి, దేవుని పైన ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి. నీకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉండవచ్చును, కానీ నీ నమ్మదగిన దేవుడు గొప్పవాడు, నువ్వు నమ్మిన దేవుడు చాలా గొప్పవాడు. నీకు అసాధ్యమైనటువంటి సాధ్యము చేసేటటువంటి దేవుడై ఉంటున్నా. మనం బలహీనులమే, కానీ మనం నమ్ముకున్నటువంటి దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు. గొలియాతు దావీదు ఎదుట ఉన్నాడు. ఇరు దేశాల మధ్యలో యుద్ధం జరుగుతూ ఉన్నది. భయపడి ఇశ్రాయేలీయులు మరి ముందుకు పోలేకపోతూ ఉన్నారు. కానీ చిన్న గొలియాతు
మరి గొలియాతుని ఎదుర్కొన్నాడు. దేవుని బట్టి ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి, జీవము గల మరి దేవుని పేరిట నేను నీ మీదకి వచ్చిచున్నాను. గొలియాతు అంటున్నాడు, నిన్ను చీల్చి గద్దలకు కాకులకు వేసేదని అంటున్నాడు. భయపడలేదు, స్థిరంగా ఉంటూ ఉన్నాడు. కదలక దేవుని మాట యందు బలముగా నిలిచి ఉన్నవాడు కనుక ఆ గొలియాతుని ఎదుర్కోగలిగాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, మన శక్తి చాలును అని కాలేబు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు చూస్తున్నటువంటి దేవుడు గొప్పవాడు. నిన్ను సముద్రాలను దాటించగల దేవుడు, నీళ్ళు అద్భుతాలు మరి చేయగలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు. యుద్ధాలు చేయకుండానే విజయాలు అనుగ్రహించినటువంటి వాడు. నీవు బలహీనుడవే, నీ శక్తి చాలదు, కానీ నీవు నమ్మిన దేవుడు శక్తిమంతుడై ఉంటున్నాడు. ఆయనను మీరు విశ్వసించి ఆయన యందు మీరు నమ్మిక ఉంచినట్లయితే ప్రభునందు మీకు విజయాన్ని దయచేస్తాడని ఇక్కడ పౌలు తన వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మరి ప్రియ సంఘమా, గమనించాలి, మనం ఎప్పుడు ఊహించినవే జరగవు, అనుకున్నవి కూడా మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అట్టి స్థితులలో మనము మరి కలవరపడక, భయపడక, ధైర్యంగా ముందుకు సాగాలని నేను కోరుతూ ఉంటున్నాను. నిన్ను నడిపించే దేవుడు గొప్పవాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 17వ వచనంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క జ్ఞానులు వస్తూ ఉన్నారు. ప్రభు ఎక్కడ పుట్టాడో తెలుసుకోవడానికి వస్తూ ఉన్నారు. ఈ తూర్పు దేశపు జ్ఞానులు మరి వస్తూ ఉండగా నక్షత్రం వారిని నడిపిస్తూ ఉన్నది. యెరూషలేముకు వచ్చేసరికి అక్కడ హేరోదు దగ్గరికి వెళ్ళారు. అక్కడ పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. ముందు నుంచి నక్షత్రం వారిని నడిపిస్తూ ఉంది. దేవుడు వారిని నడిపిస్తున్నాడని వారి ప్రయాణాన్ని కొనసాగించారు. కానీ అనుకోకుండా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వద్దకు వెళ్ళకుండా హేరోదు వద్దకు వెళ్ళారు. ప్రభు పుట్టిన జాడ వారికి తెలియకుండా ఉన్నారు. హేరోదు అక్కడ కలవరపడుతున్నారు. యెరూషలేములో మరి రామాలో అంగలార్పు వినబడుతూ ఉన్నది. మరి అక్కడ మనం చూస్తే ఇవన్నీ కూడా ఎందుకు జరిగాయి? వారు దేవుని ఎదుర్కొనడానికి వెళ్తున్నారు కదా, అక్కడికే వెళ్ళాలి, కానీ ఈ ప్రతికూలమైన పరిస్థితులు ఎందుకని మనకు అనిపిస్తుంది. కానీ ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో దేవుని యొక్క ప్రవచనాలు నెరవేర్చబడుతూ ఉన్నాయి, దేవుని మాటలు నెరవేర్చబడుతూ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఆ రాజును కలిసి తిరిగి బయటికి రాగానే వారైతే మనం వేరే వారు ఉంటే అక్కడ ఏం చేసేవారు? ఇక్కడ వద్దులే, ఇంకా మనం తిరిగి మన ప్రయాణాన్ని ఇంటికి వెనకకు కొనసాగిద్దాము, వెనకకు వెళ్ళిపోదామని అనుకునేవారు. కానీ వీరు అలా చేయలేదు. ఆ దేవుని యొక్క ఆ చుక్కను చూస్తూ వారు ప్రయాణాన్ని కొనసాగించి వారు నమ్మి విశ్వసించారు. కాబట్టి వారు హేరోదు నుంచి బయటికి రాగానే అదే చుక్క వారిని మళ్ళీ తోడుకొని ప్రభు ఉన్న చోటికి తీసుకొని వెళ్ళినట్టుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రియ సంఘమా, మరి నిన్ను నీ యొక్క కష్టాలలో, నీ శ్రమలలో, నీ శోధనలలో, నీ ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో వదిలిపెట్టే దేవుడు కాదు, నిన్ను నడిపించే దేవుడు, నిన్ను తోడుకొని వెళ్ళే దేవుడై ఉన్నాడని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి హేరోదు ప్రభు యొక్క జననము తెలుసుకున్నట్లుగా చేశాడు. జ్ఞానులు అక్కడికి వెళ్ళకపోతే హేరోదుకు మహారాజు పుట్టి ఉన్నాడన్న సంగతే తెలిసి ఉండేది కాదు. శాస్త్రులు, పరిచయులు మరి ఆ ప్రవచనాలు తీసి ముందే ప్రవచింపబడినటువంటి ప్రవచనము వారికి తెలిసి ఉండేది కాదు. కానీ అట్లాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తన యొక్క వాగ్దానాలను, తన ప్రవచనాలను నెరవేరుస్తూ ఉంటూ ఉన్నాడని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను పరీక్షింపబడుతున్న సమయంలో కూడా దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చబడుతూ ఉన్నదని మీరు గుర్తెరగాలని నేను మరి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. నీ పరిస్థితి, నీ ఆత్మీయ జీవితము ఎలా కొనసాగుతుంది? నువ్వు అనుకున్నట్టుగా సాగుతుందా, లేక నీకు కూడా మరి మీ ఆత్మీయ జీవితంలో మరి ఆటంకములు ఎదురవుతున్నావా? ఒకవేళ ఎదురవుతున్నట్లయితే మీరు కలవరపడనవసరం లేదు, భయపడనవసరం లేదు.
మీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చబడుతుందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో 10-11 వచనాల్లో మనం గమనిస్తే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచు ఉన్నాడు కదా. మనం శోధింపబడినట్లుగా అపవాది మనలో కొందరిని చెరలో వేస్తూ ఉన్నాడు, అనగా బంధిస్తూ ఉన్నాడు. మనం శోధింపబడినట్లుగా అపవాది కొందరిని ఎంచుకొని వారిని చెరలోనికి దించుతూ ఉన్నాడు, చెరలో వేయింపబోతున్నాడని ఇక్కడ వాక్యము మరి చెబుతూ ఉంటున్నది. 10 దినముల శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. 10 రోజులు శ్రమ అంటే కొద్ది కాలం శ్రమ, అప్పుడు 10 రోజులే. కానీ దాని ఫైనల్గా అంటున్నటువంటి మాట ఏంటనగా అంతము వరకు, మరణము వరకు నమ్మకముగా ఉండుము అని అంటున్నాను కదా. చివరి వరకు వీ నీడ్ టు బీ హానెస్ట్. దేవుని మాటలేందు విశ్వాసము కలిగిన వారమై మరి మన శోధనలో సైతము మనము దేవుని యొక్క మరి వాగ్దానములను గుర్తెరిగి ఆయన తట్టు చూస్తూ సాగాలని నేను కోరుతున్నాను. నేను నీకు అలా చివరి వరకు నమ్మకంగా ఉన్న వారికి దేవుడు అంటున్న మాట, నేను నీకు జీవ కిరీటం నిచ్చేదను, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక, జయించువాడు 2వ మరణం వలన ఏ హాని చెందడనే అంటున్నాడు. అనగా ఈ చివరి వరకు నమ్మకముగా ఉన్నటువంటి వారికి దేవుడు ఒక బహుమానాన్ని ఇస్తున్నాడు. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదని అంటున్నాను కదా. ఒక బహుమానం పొందు నిమిత్తము మీ పరీక్షింపబడుతున్నప్పుడు, మీ శ్రమలలో, మీ శోధనలలో మీరు నమ్మకంగా ఉండాలి. కదలని వారిగా, స్థిరులుగా ఉంటూ మరి దేవుని యొక్క విజయమును పొందునట్లుగా, ప్రభు మీకు అనుగ్రహించు ఆ విజయాన్ని పొందునట్లుగా మీ విశ్వాసమును కాపాడుకుంటూ ముందుకు సాగవలసిన వారై ఉన్నారు. పౌలు అంటాడు, నా విశ్వాసమును కాపాడుకుంటూ నా పరుగును తుదముట్టించి చివరి మటుకు తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు. అంతము వరకు సహించువాడు మరి ఈ యొక్క బహుమానం పొందునని నేను జ్ఞాపకము చేస్తున్నాను. అదే భాగం ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 10వ వచనములో మనం చూస్తే అంటాడు, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడేది. చూసారా ఇక్కడ అంటున్నటువంటి చక్కటి మాట, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనక. వాక్యాన్ని గైకొని ఓర్పు కలిగి ఉన్నారు కనుక వారి విషయంలో అంటున్నాడు, శ్రమల కాలములో నేను నిన్ను కాపాడేదను. నీవు శోధింపబడినప్పుడు, నీకు శ్రమ కలిగినప్పుడు దేవుడు నిన్ను కాపాడునని అంటూ ఉన్నాడు. కనుక మీరు దానిని గట్టిగా దాన్ని పట్టుకోవాలి. దేవుడు అంటున్నటువంటి మాట, చివరి వరకు నేను నిన్ను కాపాడు, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకును. చక్కటి మాట ఇక్కడ అంటున్నాడు. ఏమనగా, నేను వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లుగా నీవు చివరి మటుకు కూడా గట్టిగా నీవు కలిగిన దానిని పట్టుకొని ఉండవలనని అంటున్నాడు. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకుని, ఏం మనం కలిగి ఉన్నాం? విశ్వాసం. ప్రభునందు మనకున్నటువంటి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని ఉన్నాను. హోల్డ్ ఇట్ టైట్. ఆయన వాక్యమును మీరు నమ్ముచున్నారు కనుక ఆ వాక్యమును గట్టిగా పట్టుకొనండి. ఆ విశ్వాసమును విడిచిపెట్టకుండా మీరు విశ్వాసములో కొనసాగుతూ ఉండండి. దానిని గట్టిగా పట్టుకున్నట్లయితే నీకు ఆ కిరీటము ఇవ్వబడుతుంది, ఆ బహుమానం ఇవ్వబడుతుంది. కొంతకాలం మీరు శోధింపబడుతుండొచ్చు, మీకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మీకు కలగవచ్చును. కానీ వీటిని బట్టి మీరు మీ విశ్వాసములో నుంచి జారిపోకూడదని నేను మరి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. ప్రభు మీరు శోధనలో ఉన్నటువంటి కాలములో ఆయన మిమ్మల్ని కాపాడునని అంటున్నాడు. దేవుని వాక్యమును బట్టి మనము కాపాడబడతాం. మరణకరమైనటువంటి పరిస్థితులు ఎన్నో ఎదురయ్యాయి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు
అగ్నిగుండంలో వేయబడ్డారు. కానీ వారు నమ్మినటువంటి దేవుడు గొప్పవాడు గనుక ఆ నమ్మకమును బట్టి అదే నమ్మకంలో నిలిచి ఉన్నారు కనుక అటు సమయంలో వారు కాపాడబడి ఉంటున్నారు. సింహబోన్లో దానియేలును చూస్తున్నాం. ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, దేవుని నమ్మిన పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయాయి. శ్రమ కలుగుతుంది, శోధింపబడుతూ ఉన్నారు, పరీక్షింపబడుతూ ఉన్నారు, భక్తులు పరీక్షింపబడుతూ ఉన్నారు. సింహబోన్లో వేస్తే కూడా మరి నమ్మిన దేవుడు గొప్పవాడు కనుక ఆయనను కాపాడి మరి దేవుడు తను తాను మయంపరుచుకున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. అనేకులు ఆ విషయాన్ని గ్రహించినట్లుగా మనము దేవుడు చేసినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియ సంఘమా, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కూడా విశ్వాసములో మరి మనము కొనసాగాలి. దేవుని మాటలందు, వాక్యమునందు నమ్మిక ఉంచిన వారమై మరి మనం ముందుకు సాగాలని నేను మరి కోరుతూ ఉంటూ ఉన్నాను. మనము కదలని వారిగా కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదు. భక్తి ఉన్నందుకే ఈ విధంగా పరీక్షింపబడుతున్నామా? ప్రార్థన జీవితాన్ని కలిగినందుకే ఈ శోధనలు మాకు వస్తున్నావా? అవును, ఉండొచ్చును. కానీ మిమ్మల్ని నడిపించే దేవుడు, పోషించే దేవుడు, మిమ్మల్ని చూచుచున్న దేవుడు మీకంటే గొప్పవాడు. ఆయన వాటన్నిటిలో మీకు విజయాన్ని దయచేయువాడు. ఆయన వాటన్నిటిలో మిమ్మల్ని కాపాడే దేవుడై ఉంటున్నాడు. కనుక మీరు భయపడకుండగా వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందును ఎప్పటికీ నీ ఆసక్తులై ఉండండి. చూసారా, మీరు చేసే దేవుని పరిచర్య కొనసాగిస్తూనే ఉండండి. ఆ పనిలో మీరు ఉండండి. మీరు నలగొట్టబడతారు, మీరు బాధింపబడతారు, మీరు తృణీకరింపబడతారు. ప్రభుతో మీరు కొనసాగుతున్నప్పుడు ఇవన్నీ కూడా మరి వస్తూనే ఉంటాయి మన జీవితంలో. కానీ నిరాశ చెందకండి. వీటన్నిటిలో నుంచి మిమ్మల్ని దాటించే గొప్ప దేవుడు మీ దేవుడై ఉంటున్నాడు. కానీ దేవుని యొక్క కార్య అభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఇంకా నేను రాను, సంఘానికి రాను, మరి సంఘ పరిచర్యలో పాల్గొనను, ఈ విధంగా మేము దేవుని సేవలో ఉన్నా మాకు ఈ నిరాశ దేవుడు కలగజేస్తున్నాడు, ఈ శోధనలు మాకు వస్తున్నాయి అని మీరు భయపడకండి. అనారోగ్య విషయము, మరి ఇలాగ ఆర్థిక ఇబ్బందుల విషయం, ఉద్యోగాల విషయము, మరి ఎన్నోసార్లు ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతుంటాయి. కానీ మీరు ప్రభు తట్టు చూస్తూ ముందుకు సాగాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం చూస్తాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. చూసారా, ఈ యొక్క ఆత్మీయమైనటువంటి పోరాటం మనకు ఉంటూ ఉన్నది. ప్రయాస మనం పడుతున్నాం. ప్రభునందు మనం పడుతున్నటువంటి ప్రయాస వ్యర్థం కాదు కదా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నది. అనేక మంది భక్తులు, విశ్వాసులు ఈ విధంగా లోకమును జయించిన వారై ఉంటున్నారు. వారి శ్రమలను, వారి శోధనలు జయించిన వారై ఉంటున్నారు. దేవుని యొక్క వాక్యమును నమ్మినందున దేవుని అందలి నమ్మిక ఉంచి ప్రభునందలి విశ్వాసము చేత లోకమును జయించినటువంటి వారు మేఘము వలె సాక్షి సమూహం మనల్ని ఆవరించి ఉంటుంది. అంతమంది ఉంటూ ఉన్నారు. మనం అధైర్యపడని అవసరం లేదు. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. విడిచిపెట్టే దేవుడు కాదు, మీ తోడుగా నుండి మిమ్మల్ని కాపాడే దేవుడై ఉంటున్నాడు. కనుక ప్రభువు తట్టు చూడాలి. ఎవరి తట్టు? లోకము తట్టు చూడకండి. మిమ్మల్ని హింసిస్తున్న వారిని బట్టి మీరు భయపడి మరి మీరు దేవునిని మర్చిపోకూడదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యాన్ని మీరు విసర్జించకూడదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. స్థిరులై ఉండండి, అంతము వరకు సహించాలి. లిమిట్ ఎంతండి? వాట్ ఈస్ ద లిమిటేషన్? టిల్ ది ఎండ్. అంతము వరకు, మరణము వరకు మీరు నమ్మకముగా ఉండాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని మరి దీవిస్తాడని ఇక్కడ అంటూ ఉన్నాడు.
మరి ఇక్కడ అంటున్నాడు, యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. దేవుని పరిచర్య భారము మీకు ఇచ్చి ఉంటున్నాడు. ఆయన కార్యాభివృద్ధిలో మిమ్మల్ని వాడుకుంటూ ఉన్నాడు. మరి ఎప్పటికీ మీరు ఆసక్తులై ఉండాలి. దేవుని పని చేయడానికి నిరాశ కలిగి ఉండకండి. ఇవన్నీ ఉన్నా యేసు వైపు చూస్తూ విశ్వాసములో ముందుకు కొనసాగండి. సముద్రాలు వచ్చినా వాటిని పాయలు చేయగల సమర్థుడు గొప్ప దేవుడు మీ దేవుడై ఉంటున్నాడు. అగ్నిగుండంలో ఉన్న నేను చేయి పట్టి లేవనెత్తి కాపాడేవాడు నీ దేవుడై ఉంటూ ఉన్నాను. మరి మీ ఎదుట ఎలాంటి పరిస్థితులు ఉన్నను సరే వాటన్నిటిలో విజయాన్ని అనుగ్రహించగలిగినటువంటి గొప్ప దేవుడు. మీరు పోరాడేటటువంటి వారు మీకంటే బలాఢ్యులై ఉండవచ్చును, గొలియాతు లాంటి వారు ఉండవచ్చును, నెఫ్తాలీల వంటి వారు ఉండవచ్చును. కానీ దేవుని వాగ్దానం ఉన్నది కనుక మీరు తప్పక స్వాధీనపరుచుకుంటారు, మీరు వశము చేసుకుంటారు, మీరు జయిస్తారని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. 8 మంది ప్రతికూలమైనటువంటి మరి జవాబు ఇచ్చినను కూడా కాలేబు ఏ విధంగా అయితే అన్నాడో మన శక్తి చాలును. ఎందుకంటే మనతో ఉన్నవాడు జీవం గల సజీవుడైనటువంటి దేవుడు, బలవంతుడైనటువంటి దేవుడు, మహోన్నతుడు మనతో ఉంటూ ఉన్నాడు. నీవు అల్పుడవే కావచ్చు, కానీ నీతో మరి గొప్ప దేవుడు ఉంటూ ఉన్నాడు. అధైర్యపడకండి, విశ్వాసంలో మీరు ముందుకు కొనసాగాలి. ప్రభునందు మీరు పడుచున్నటువంటి ప్రయాస వ్యర్థము కాదు. అయ్యో ఈ పోరాడుతున్నామే, మరి ఆత్మీయ విశ్వాసమును కాపాడుకుంటూ ప్రభు సాక్షిగా జీవిస్తూ ఉంటున్నాము, మరి ఎన్నో శ్రమలను మేము ఎదుర్కొంటూ ఉన్నాము, ఏం చేయాలి అని మీరు ఈ వ్యర్థమైపోతుందా మన ప్రయాస, మన ప్రార్థనలన్నీ వ్యర్థమేనా? కుటుంబంలో అనారోగ్యత వస్తూ ఉంటున్నది, ఆరోగ్య స్థితి బాగోలేదు, ఆర్థిక మరి పరిస్థితులు బాగలేవు, మరి ప్రతిదినం ఇంత భక్తిగా ఇంత విశ్వాసముతో మరి ఆత్మీయంగా మన ప్రార్థన జీవితాలు కలిగి మేము కొనసాగిస్తుంటే ఈ రీతి ఎందుకు శోధింపబడుతున్నామని అనుకుంటున్నారేమో. అపవాది మిమ్మల్ని శోధిస్తూ మరి చెరలో వేయబోతూ ఉన్నాడు. ఇది జరగవలసి ఉన్నది, జరుగుతూ ఉన్నది. కానీ వీటన్నిటిలో విజయాన్ని దయచేవాడు మన గొప్ప దేవుడై ఉంటున్నాడు. మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులుగా ఉండండి, మీ విశ్వాసములో కదలకుండా ఉండండి. ప్రభువు కార్యాభివృద్ధిలో, మంచి పని చేయట్లో, లేక సంఘ పనిలో, లేక దేవుని కార్యములో ఆసక్తి కలిగిన వారై ఉండాలి. ఎప్పటికీ దాన్ని మానుకోకండి. మీలో ఉన్నటువంటి ఆత్మను ఆర్పకుడి, ప్రభు కొరకు నిలబడండి, సంఘము కొరకు నిలబడండి. దేవుని దయ ఉంచున్నది, ఆయన ప్రశస్తమైన రక్తమును కాచి స్థాపించినటువంటి సంఘం. ఈ సంఘము మరి సాక్షి సంఘంగా ఉండాలి. ఈ లోక మాటలకు మరి ఈ లోకనాథులకు భ్రమపడి మరి మీ జీవితాలను పాడు చేసుకోకండి. విశ్వాసులం అంటూనే విశ్వాసుల భ్రష్టులైరని వాక్యంలో ఉంది. అలా కాకుండా మీరు లోకము తట్టు చూడకండి. విశ్వాసం అంటూ లోకాన్ని అనుసరించే వారిగా ఉంటే ప్రయోజనం ఏమిటి? మీరు ప్రభువు తట్టు చూస్తూ మీ విశ్వాసంలో మీ జీవితాలను కొనసాగించాలి. మంచి కార్యము చేయుటలో, ప్రభువు కార్యాభివృద్ధిలో, దేవుని కార్యాభివృద్ధిలో ఆసక్తులై ఉండండి. లోకనాథులను అనుసరిస్తూ మనుషులను మరి సంతోషపెట్టేవారిగా కాక దేవుని సంతోషపరిచేవారిగా ఉండండి. భయపడిపోయారు, గొప్ప సైన్యము కలిగి ఉండి కూడా గొలియాతును చూసి భయపడిపోయారు. కానీ దావీదు ముందుకు వెళ్ళి ప్రభు పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. చీల్చివేసేటటువంటి పరిస్థితులు మనకు కనపడుతూ ఉంటాయి, కానీ వాటిని చూసి భయపడనవసరం లేదు. మనం నమ్మిన దేవుడు గొప్పవాడు. మన శక్తి చాలదు, మనం బలహీనులమే, కానీ బలపరిచే దేవుడు మనకు ఉంటూ ఉన్నాడని నేను తెలియజేస్తూ ఉంటున్నాను. మరి దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉంటాం, మనల్ని తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకు మన దేవుడు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండే దేవుడు.
మీ శోధనలో మిమ్మల్ని కాపాడుతాను అంటూ ఉన్నారు, శ్రమలో కాపాడుతాను అంటున్నారు. యూదా పత్రిక మరి 24-25 వచనంలో చూస్తే అక్కడ అంటాడు, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైనా అని అంటున్నా. అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమ మహత్యము కలిగిన అంటున్నాడు. అంటే శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవుడని అంటున్నాడు. ఎందుకు ఆ మాట వాడుతున్నారు అంటే మనం శక్తిహీనులం, మనం బలహీనులమే, కానీ మన దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు. ఆయన మన పాదములను తొట్టిల్లనీయకుండా కాపాడే దేవుడై ఉన్నాడని తెలియజేస్తూ ఉంటున్నాడు. తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుకొనును, అంతము వరకు సహించాలి. మీకు కిరీటం ఇవ్వబడును, బహుమానం ఇవ్వబడును, విజయం ఇవ్వబడును. కనుక మీరు ఎలాంటి పరిస్థితులలో గుండా మీరు పయనిస్తున్నా, మీ ఆత్మీయ జీవితం పరీక్షింపబడుతున్న వేళలో ప్రభు తట్టు మీరు చూడండి. ఈ లోకం తట్టు చూస్తే పేతురులాగా సగం దూరం వచ్చినాక నీటిలో మునిగిపోతారు. అలా కాకుండా ప్రభు తట్టు చూస్తూ మీ దృష్టి అంతే కూడా మన శక్తి గల దేవుని పైన ఉండాలి. అప్పుడు దేవుని వాక్యం పైన మీ యొక్క మరి దృష్టి ఉంచినలా మీరు చేయి ప్రతి కార్యములో విజయాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడని నేను తెలియజేస్తున్నాను. ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో కూడా దేవుడు మనతో ఉండి తన యొక్క వాగ్దానాలను నెరవేరుస్తుంటాడు. ఎందుకు శోధింపబడుతున్నానంటే దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్చబడుటకే. ఆయన మన ద్వారా మరి దేవుని శక్తిని తెలుసుకున్నట్లుగా చేస్తూ ఉంటారు. కనుక మీ విశ్వాసములో స్థిరులై ఉండండి, దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు. చివరి వరకు మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని తెలుసుకొని మరి స్థిరులుగాను కదలని వారిగా మీరుండి దేవుని కార్యాభివృద్ధి అందు అంతగా మంచి కార్యం దేవుని పరిచర్యలో మీరు ఎప్పటికీ ఆసక్తులై ఉండి మరి దేవుని ఘనపరచాలని కోరుతూ ముగిస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. అవును ప్రభా, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మమ్మలను వెంటాడుతున్నను. నమ్మదగిన దేవుడు ప్రభా, విడువని ఎడబాయని దేవుడు, మా తోడుగారుని నడిపించుమని బలపరచుమని ప్రార్థిస్తున్నాం. కదలని వారముగా స్థిరముగా ప్రభా నీ కార్యములందు ఆసక్తి కలిగినటువంటి విడలంగా మేముండి నీ తట్టు చూస్తూ మాకు ఆత్మీయ జీవితాలను కొనసాగించే కృప దయచేయండి. వినవాక్యం మాలో ఫలింపచేసి మరి నీ సాధనాలుగా మమ్మల్ని అందరినీ వాడుకొనమని ప్రార్థిస్తూ మరి ప్రతి ఒక్కరిపైన నీ కనుదృష్టి నుంచి దీవించి ఆశీర్వదించి మరి వారి జీవితాల్లో సంతోషం సమాధానాన్ని మీరు అనుగ్రహించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో వచ్చే వారం కొరకైన ప్రకటనలు గమనించుకుందాము. లెట్ us look at the announcements for the coming week. There are prayer points. Let's pray for the ministry and needs of the Hyderabad Regional Conference. అంతేకాకుండా మన సంఘ కార్యక్రమాల కొరకు ప్రార్థించుకుందాము. లెట్స్ ప్రే ఫర్ ది హీలింగ్ ఆఫ్ అవర్ డియర్ వన్స్ who are ailing with different sicknesses. వారములో ఉన్న కార్యక్రమాల కొరకు ప్రార్థించుకుందాము. వారములో మనకు తెలుగు బైబిల్ స్టడీ, ఇంగ్లీష్ బైబిల్ స్టడీ, ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుండగా వాటిలో మనం పాలు పంపులు పొంది ఆత్మీయ మేళ్ళు పొందుకుందాం. నెక్స్ట్ సండే we will be having our service on online and the link will be sent to you. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన అవసరతల కొరకు సంఘపరంగా ఏ అవసరత మీకున్నప్పటికీ సంఘ కాపరులను సంప్రదించాలని మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి మరి ఇంకా కోవిడ్ సిచ్యుయేషన్లో ఉంటున్నాము కనుక మరి నిబంధనలు పాటిస్తాము.
Let us wear mask. Let us sanitize our hands. Let us maintain social distance always. ఈ యొక్క సమయంలో those who are celebrating your birthdays, wedding anniversaries during this week, we pray for you. And those who are celebrating your birthdays, we wish you happy birthday. And those who are celebrating your wedding anniversaries, we wish you happy wedding anniversary. ఇవన్నీ కూడా ఈ వారం కొరకు కార్యక్రమాలు ఉంటుండగా ప్రార్థన మరి చేసుకుందాము. ప్రతి కార్యక్రమంలో పాల్పొందులు పొంది దేవుణ్ణి గణపరుస్తాము, దేవుణ్ణి మహిమపరుస్తాము. మరొకసారి సంఘములో ప్రతి ఒక్కొక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. లెట్ us sing the closing hymn, song number 4 from the small books. To God be the glory, great things he has done. To God be the glory, great things he has done. So loved he the world that he gave us his Son, who yielded his life for atonement for sin, and opened the life gate that all may go in. Praise the Lord, let the earth hear his voice. Praise the Lord, let the people rejoice. Oh, come to the Father through Jesus the Son, and give him the glory, great things he has done. Oh, perfect redemption, the purchase of blood, to every believer, the promise of God. The vilest offender who truly believes that moment from Jesus a pardon receives. Praise the Lord, let the earth hear his voice. Praise the Lord, let the people rejoice. Oh, come to the Father through Jesus the Son, and give him the glory, great things he has done. Great things he has taught us, great things he has done, and great our rejoicing through Jesus the Son. But purer and higher and greater will be our wonder, our transport, when Jesus we see. Praise the Lord, let the earth hear his voice. Praise the Lord, let the people rejoice. Oh, come to the Father through Jesus the Son, and give him the glory, great things he has done. Let us do the closing prayer. Let us look the Lord in prayer. Gracious God, our loving and living Heavenly Father, once again, Father, we thank you, we praise you, Master, for giving us this wonderful time of worship service. Thank you, Lord, for being with us throughout the worship service. Thank you, Lord, for blessing each and every one of us through this worship service this morning, Master. Thank you, Lord, for accepting our praise and worship. Thank you, Lord, for hearing our prayer. Thank you, Lord, for strengthening us with your word from your servant this morning, Father. Father, as we go into the world, be with us, guide us and lead us throughout this week, O Father. Help us, O Lord, keep ourselves, O Father, under your control, just to glorify
to honor your name, O Master. Bless all our programs during the week, Master. Thank you, Father, once again for giving us this time of worship this morning. We give all the glory, we give all the honor to your wonderful, glorious name. We ask all these things in the precious name of our Lord and Savior, Jesus Christ, who taught us to pray, Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our trespasses, as we forgive those who trespass against us. Lead us not in temptation, but deliver us from evil. For thine is the kingdom, power and the glory, forever and ever. Amen. Let us receive the benediction. May the grace of our Lord Jesus Christ, love of the Father, and fellowship of the Holy Spirit rest and abide with us now and forevermore. Amen.